ఇరాన్పై అమెరికా ఇజ్రాయెల్ దాడులు తాజా పరిణామాలపై విశ్రాంత ఆర్మీ మేజర్ శివకిరణ్తో మా ప్రతినిధి రమేష్ ముఖాముఖిని ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధంలో ఇరాన్ అధ్యక్షుడు ఖమేనీ మృతి చెందినట్లు కూడా అధికారికంగా ఆ దేశకు సంబంధించి కూడా అధికార మీడియా అయితే వెల్లడించడం జరిగింది. అసలు ఈ యుద్ధం జరిగిన నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి ప్రభావం చూపుతుంది, తర్వాత దీనికి సంబంధించి కూడా ఇరాన్ మరి రాబోయే రోజుల్లో ఎలాంటి చర్యలకు దిగుతుంది అనే పలు అంశాలతో మనతో మాట్లాడడానికి విశ్రాంతి ఆర్మీ మేజర్ శివకిరణ్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వదిలేసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్ అంటే మనం చూస్తున్నాం 2 రోజుల నుంచి కూడా ఇరాన్ ఇజ్రాయెల్కి సంబంధించి జరుగుతున్న యుద్ధం ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి? నమస్తే అండి, జై హింద్. అయితే మీరు అన్నట్టు ఈ ఇరాన్ ఇజ్రాయెల్ అమెరికా కలిసిన ఏదైతే యుద్ధ వాతావరణం అక్కడ నెలకొల్పిందో ఇది మిడిల్ ఈస్ట్లోనే కిందకి నుంచి అనుకోవద్దు, వరల్డ్ వైడ్ దీని ఇంపాక్ట్ ఉంటుంది. అయితే ఇది నిన్న మొన్న అయిన విషయం కాదు, దీనికి బిల్డప్ లాస్ట్ ఎన్నో దగ్గర ఒక 10-12 years నుంచి అవుతుంది. అయితే మెయిన్ కారణం దీంట్లో ఏముందంటే ఇరాన్ న్యూక్లియర్ ఎబిలిటీ, అంటే ఇరాన్లో న్యూక్లియర్ సామర్థ్యం పెంచుకుంటుంది కాబట్టి దానిని కంట్రోల్లో పెట్టుకోవాలని చెప్పేసి అమెరికన్ ఫోర్సెస్ ఇన్వాల్వ్ అయినాయి. అయితే ఒక బైడెన్ ఇంకా వేరే గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇరాన్తో మాట్లాడేసి ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ 6% వరకు వాళ్ళు వాడుకోవచ్చు ఫర్ దర్ పీస్ఫుల్ పర్పసెస్, పవర్ జనరేషన్ కోసం అనుకున్నారు. కానీ ట్రంప్ ఫస్ట్ టైం పవర్లోకి వచ్చినప్పుడు ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ ఇన్స్పెక్ట్ చేసి ఇరాన్ 6% దాటిపోతున్నట్టు తెలియడం జరిగింది. దాంతో కొంచెం అగ్రెసివ్గా వాళ్ళని కండక్ట్ చేయడం జరుగుతుంది. కానీ తర్వాత కూడా ఏమైందంటే లాస్ట్ ఇయర్ జూన్లో కూడా దాని ముందు కూడా ఇరాన్ ఇజ్రాయెల్లో అయిన అయితే హెజ్బుల్లా ఇంకా హౌతీ వేరే ఏవైతే టెర్రరిస్ట్ ఎలిమెంట్స్ ఉన్నాయో వీటికి సపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ సపోర్ట్ చూసి ఇజ్రాయెల్ అమెరికా ఒక దగ్గర అయ్యి దానికి కూడా అగేన్స్ట్గా చేయడం జరిగింది. పోయినసారి లాస్ట్ ఇయర్ అరౌండ్ అక్టోబర్ నవంబర్ ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ కమిషన్ ఇన్స్పెక్షన్ కోసం వెళ్తే కూడా వాళ్ళని రానియలేదు. కాబట్టి ఇవన్నీ చూస్తుంటే అక్కడ మిడిల్ ఈస్ట్ ఏషియాలో ఒక న్యూక్లియర్ పవర్ ఎమర్జ్ అవుతుందని చెప్పేసి అమెరికా యాక్షన్ అంటే ఈ అణచివేయాలన్నట్టు దాని ధోరణితో ఇక్కడ ఒక వాతావరణం నెలకొల్పాలని అనిపిస్తుంది. అదొక ఇష్యూ అనిపిస్తుంది ఇప్పుడు. సార్ అంటే ఇరాన్ సుప్రీం లీడర్ ఎవరైతే ఖమేనీ మృతి చెందడం జరిగిందో ఆ దేశానికి సంబంధించి సైనికులు బలహీనపరిచే అవకాశం ఉందా, లేదనుకో ప్రతీకారం చర్యకు సంబంధించి కూడా పెంచే అవకాశం ఏమైనా ఉంటుందా సార్? ఇప్పుడు ఇక్కడ ఇరాన్ సుప్రీం లీడర్ ఎవరైతే అన్నారు మీరు ఖమేనీ అని ఎలిమినేట్ చేయడం జరిగింది. అయితే దీంట్లో ఆయన 1989 నుంచి పవర్లో ఉన్నారు ఇరాన్లో. అయితే వీళ్ళు టిపికల్గా మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో ఈ సైనిక బలాలు కింద తక్కువ ఉంటాయి, ఎందుకంటే వాళ్ళకు ఇస్లామిక్ దేశాలలో మంచి అరేంజ్మెంట్ ఉంది, ఒకరినొకరిని పరస్పరంగా వాళ్ళకు అట్లా ప్రాబ్లం లేక సైన్యం అయితే ఉంది, న్యూక్లియర్ పవర్ డెవలప్ చేసుకున్నారు. అయితే దాని తర్వాత వాళ్ళ సైన్యము అంత నంబర్స్ లేవు ఏదైతే వాళ్ళు అమెరికా ఇజ్రాయెల్ని ఎన్కౌంటర్ చేయొచ్చు. కాబట్టి స్ట్రెంగ్త్ వైజ్ అంత నంబర్స్ లేవు. ఇప్పుడు చూడాలి ముందుకు మనం వాళ్ళు ఎంత దాన్ని రిటాలియేట్ చేయగలుగుతారు. అయితే తెలిసిన విషయం ఏంటి, నిన్న కూడా అమెరికన్ ఏవైతే పోస్ట్స్ ఉన్నాయో చుట్టుపక్కల బేసెస్ ఉన్నాయో ఎక్కడైతే దుబాయ్లో అబుదాబి ఇంకా వేరే దేశాలలో అవిని టార్గెట్ చేస్తున్నారు వీళ్ళు. అయితే వీళ్ళకున్న సామర్థ్యంతో ఎంత ఇంపాక్ట్ అవుతుంది అన్నది మనము తెలుసుకోవాల్సి వస్తుందండి. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. బట్ అంత స్ట్రెంగ్త్ లేదనిపిస్తుంది అండ్ చిన్న ఆర్మీ ఉంటుంది. ట్రంప్ ఏమంటున్నారంటే పబ్లిక్కి పీపుల్కి ఒక అవకాశము మీరు ఓన్ గవర్నమెంట్ ఫామ్ చేసుకునేదని. అది దానికి కానీ ఇక్కడ ఒక గ్రూప్ కనపడతలేదు. అయితే సివిల్ సొసైటీ గ్రూప్ వచ్చేసి అడ్మినిస్ట్రేషన్ గవర్నెన్స్ టేక్ ఓవర్ చేసే గ్రూప్ ఇప్పుడైతే కనపడడం లేదండి ఇంకా. సార్ అంటే యుద్ధం స్టార్ట్ అయినప్పుడే ఆ దేశ అధ్యక్షుడు ఖమేనీ బంకర్లకు వెళ్ళిపోవడం జరిగింది. కానీ ఇజ్రాయెల్ అమెరికాకు సంబంధించి ఆ బంకర్లను కూడా ఛేదించడానికి వాడిన టెక్నాలజీ ఏమైనా ఉందా, లేదనుకో గూఢచార వ్యవస్థ ఏ విధంగా పనిచేసింది సార్? ఇది మీరు అన్నట్టు ఇవన్నీ స్టాండర్డ్ SOPs ఉంటాయి, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అండి. ఎస్పెషలీ ఇట్లా లీడర్షిప్ ఉన్నప్పుడు అయితే డిక్టేటర్షిప్ ఉంటుందో వాళ్ళ ఓన్ ప్రొటెక్షన్ చేసుకుంటారు బంకర్లకు వెళ్ళడము అని. అయితే ఈ కాంటెక్స్లో చూస్తే ఇజ్రాయెల్ దిక్కు నుంచి మొసాద్ ఇంటెలిజెన్స్ అవుతుందో చాలా ప్రెసిషన్తోని టార్గెట్ చేస్తారు. కానీ ఎంత చేసినా కూడా ఇరాన్ ఫోర్సెస్లో కూడా వీళ్ళకు కనెక్షన్ ఉండాలి. అక్కడ ఉన్న ఏదైతే ఇరాన్
రిపబ్లికన్ గార్డ్స్ అంటున్నారో వాళ్ళ దాంట్లో కూడా వీళ్ళకి నెట్వర్క్ ఉంటేనే ఇవన్నీ చేయగలుగుతారు. కాబట్టి టార్గెటింగ్ ప్రెసిషన్గా శాటిలైట్ ఇమేజరీ ఈ మధ్యలో ఉంది. ప్రిసైజ్గా మూవ్మెంట్ టార్గెట్ చేయొచ్చు. ప్లస్ వీళ్ళని మొసాద్ టైప్ గూఢాచారి నెట్వర్క్ కూడా ఉంటుంది. ఇవన్నీ కలిపేసి వీళ్ళకి ప్రిసైజ్గా అక్కడ కన్ఫర్మ్ చేస్తారు. ఇంకోటి ఏంటంటే చూడడానికి రిహర్సల్స్ చాలా అవుతాయి. అండ్ ఇప్పుడు మనం ముందు కూడా చూసినాం, వెనెజువేలాలో కూడా అయింది. కాబట్టి అమెరికన్ స్పెషలైజేషన్, ఇజ్రాయెల్ స్పెషలైజేషన్, ఇంటెలిజెన్స్, కాంబినేషన్ ఆఫ్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఆన్ ద గ్రౌండ్, ఇవన్నీ కాంబినేషన్ తోటి వాళ్ళని టార్గెట్ చేసి, ఎందుకంటే దీంట్లో రిస్క్ తీసుకోవడం చాలా కష్టము. సపోజ్ టార్గెట్ సరిగా కాక ఇంకేమైనా డ్యామేజ్ అవుతే చాలా ప్రాబ్లం అవుతుందని చాలా ప్రెసిషన్ తోటి డబుల్ ట్రిపుల్ టైం వెరిఫై చేసుకొని క్లియర్గా ఉన్నాకనే టార్గెట్ చేస్తారు. సో నెట్వర్క్, మిలిటరీ ఇంటెలిజెన్స్ ప్లస్ ప్రెసిషన్ వెపన్స్, శాటిలైట్ ఇమేజరీ, ఈ కాంబినేషన్ తోటి టార్గెట్ చేయొచ్చండి. అంటే ప్రపంచ దేశాలలో కూడా అమెరికా గూఢచార వ్యవస్థ అత్యంత పటిష్టమైనది అంటుంటారు. కానీ ఇప్పుడు ఇజ్రాయెల్ కానీ ఇరాన్ మధ్యకు సంబంధించి ఆ గూఢచార వ్యవస్థ ఇక్కడే మనం పనిచేసిందని చెప్పవచ్చు. ఈ విషయంలో చూస్తే అమెరికా కంటే ఎక్కువ ఇజ్రాయెల్ గూఢాచార వ్యవస్థ ప్లేలోకి వచ్చిందని అనుకోవాలి. మొసాద్ అమెరికన్ వెపన్ సిస్టమ్ కంబైన్డ్ విత్ ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్, ఈ కాంబినేషన్ తోటి వీళ్ళు సరిగ్గా చేయగలిగినారు అనిపిస్తుంది. సార్, అంటే ఇప్పటికే ఇరాన్ సంబంధించి కూడా ఏదైతే అణుకు సంబంధించి కూడా రెడీ సిద్ధం చేసుకోవడం జరిగిందో వాటిని రక్షణంగా చేసుకోవడానికి ఎలాంటి వ్యూహాలు రక్షించడం జరిగింది ఇప్పటివరకు? ఇప్పుడు ఈ ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఏతున్నదో అమెరికా ఏమన్నదంటే దాన్ని ఓపెన్ చేయండి, ఇన్స్పెక్షన్కి ఓపెన్ చేయండి, దాన్ని తెలుస్తుంది ఎక్కడ దేనికి వాడుతున్నారని. అయితే దీంట్లో ఏమైందంటే ఇరాన్ రిలక్టెన్స్ చూపించింది. ప్లస్ ఎన్రిచ్ యురేనియం చాలా జాగాలలో చేస్తున్నట్టు తెలిసింది. అందుకోసమే లాస్ట్ 6-7 months 8 months నుంచి యాక్టివిటీ ఆ ఏరియాలో ఎక్కువ అవడం జరిగింది. ఇప్పుడు తెలుసుకున్న తర్వాత వీళ్ళని టార్గెట్ చేసి, అయితే కొన్నేమో వెపన్స్ వీళ్ళ అండర్ గ్రౌండ్ ఉన్నాయి, కొన్నేమో ఓవర్ ద గ్రౌండ్ ఉన్నాయి. శాటిలైట్ ఇమేజరీ తోటి ఓవర్ ద గ్రౌండ్ అయ్యే మూవ్మెంట్స్ తెలుస్తుంది, అండర్ గ్రౌండ్ కష్టము. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎక్కడైతే వాళ్ళ ఎగ్జిట్ రూట్స్ ఉంటాయో, పవర్ సప్లయింగ్ యూనిట్స్ ఉంటాయో అవన్నిటిని బ్లాక్ చేసి, అవన్నీ డిమాలిష్ చేసి, ఏదైతే వాడే అవకాశం కూడా లేకుండా చేస్తున్నారన్నమాట. ఇప్పుడు ఇంకా ముందుకు యాక్చువల్గా ఎగ్జామిన్ చేసి వాళ్ళ దగ్గర ఏమేమి న్యూక్లియర్ ఆర్సనల్ ఏమేమి ఉంది, దాన్ని ఏ విధంగా కంట్రోల్ చేయొచ్చు, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ కమిషన్ ఎక్కడ వస్తుంది. అయితే మెయిన్ కనపడుతుంది ఏంటంటే డెఫినెట్లీ ఇరాన్ దగ్గర అణు ఆయుధాలు ఉన్నాయి. అదే కాక ఈసారి మిసైల్ సిస్టమ్స్ కూడా టార్గెట్ చేస్తున్నారు. మిసైల్ సిస్టమ్ వాళ్ళకి అవసరం ఉండే కంటే ఎక్కువ ఉన్నాయని అంటున్నారు. కానీ అప్పుడప్పుడు కొంత అనుకుంటారు ఏంటంటే అమెరికా కంట్రోల్ చేసే అవసరం ఏమున్నది వేరే వాళ్ళని. ఇప్పుడు అమెరికా దగ్గర ఎన్ని వెపన్స్ ఉన్నాయో న్యూక్లియర్ సిస్టమ్స్ ఎవరికి తెలియదు. అట్లనే వేరే దేశాల్లో ఎంత ఉంది ఏముందంటే, కానీ అమెరికా ఒక ఇంటర్నేషనల్ పోలీస్ లాగా వ్యవహరిస్తుంది. తర్వాత ఒక ఏరియాలో కూడా ఇప్పుడు అక్కడ ఉన్న వేరే దేశాలలో ఇస్లామిక్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అన్నీ కలిసి ఉంటాయి. అయితే వాళ్ళ దాంట్లో అమెరికన్ ప్రెజెన్స్ ఉండాలి. ఒక హెచ్చరిక కూడా ఇది, ఇరాన్ ఎట్లయితే చేసినామో వేరే వాళ్ళు చేయగలుగుతారని. అందుకోసం కూడా ఈ ఒక స్ట్రాటజీ అనుకోవచ్చు మనం. సార్, అంటే మొసాద్ చేసే ఆపరేషన్కి సంబంధించి అంటే టెక్నాలజీ కంటే హ్యూమన్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ అంత బలోపేతంగా పనిచేసే అవకాశాలు ఉంటుందా? కాంబినేషన్ అండి, ఇట్స్ కాంబినేషన్ ఆఫ్ వేరియస్ టూల్స్. కానీ టెక్నాలజీ అండ్ హ్యూమన్ ఇంటెల్ రెండు. అయితే ఇది మొసాద్ అన్నది అది ఇప్పుడే ఇవాల్వ్ అయింది కాదు, ఎన్నో ఏళ్ళ నుంచి వాళ్ళు చేస్తున్నారు. ఎందుకంటే ఇజ్రాయెల్ చుట్టంతా వాళ్ళకు ఎనిమీ నేషన్స్ చాలా ఉన్నాయి. ఇన్ని రోజులు వాళ్ళు ఉన్నారు అంటే ఆ ఇంటెలిజెన్స్ వాళ్ళు టెక్నాలజీ పరంగా చాలా స్ట్రెంత్ డెవలప్ చేసుకున్నారు. మన ప్రధాని కూడా జస్ట్ అబౌట్ 3-4 days బ్యాక్ ఇక్కడ వెళ్ళినప్పుడు చాలా ఏరియాస్ మనం టైప్ చేసుకున్నాం. సైబర్ సెక్యూరిటీలో కూడా ఇప్పుడు ఈ నేపథ్యాన్ని చూస్తే సైబర్ సెక్యూరిటీ కూడా చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. ఎందుకంటే సైబర్ సెక్యూరిటీ తోటి వాళ్ళ సిస్టమ్స్ ఎట్లా ఆపరేట్ చేస్తున్నారు, ఎక్కడెక్కడ మూవ్మెంట్స్ అవుతున్నాయి, ఏవైతే న్యూక్లియర్ ఫెసిలిటీస్ ఉన్నాయో అవిటి మేనేజ్మెంట్ సిస్టమ్స్, ఈ హ్యాకింగ్ అంటాము, ఇవన్నీ ఇజ్రాయెల్లో చాలా బాగా డెవలప్ చేసుకున్నారు అన్నమాట. దాంతో డెఫినెట్లీ వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంది. అండ్ దాంట్లో వాళ్ళు చాలా R&D చేయడం జరిగింది. అండ్ అవసరం కాబట్టి ఇన్వెస్ట్ చేస్తున్నారు. అది వాళ్ళు ఇప్పుడు దాన్ని ఉపయోగిస్తున్నారు. అంటే రాబోయే రోజుల్లో యుద్ధం అంటే కేవలం తుపాకీలతో కాకుండా సైబర్ అటాక్స్, తర్వాత డ్రోన్ల ద్వారా జరుగుతుంది. తర్వాత వాటి నుంచి అప్పుడు అంటే ఈ ప్రస్తుతం ఉన్న దేశ అధ్యక్షుల రక్షణ ఏ విధంగా ఉండబోతుంది సార్? ఇది మారుతున్న టెక్నాలజీ పరంగా ఏదైనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ అటాక్స్ ఇవన్నీ ముందుకు ఇంకా ఇవాల్వ్ అవుతాయి. అయితే ఒక గవర్నెన్స్ మెకానిజంలో దేశ అయితే లీడర్షిప్ ఉంటుందో వాళ్ళు సెక్యూర్ చేసుకుంటారు. అయితే ఇక్కడ ఈ సిచ్యువేషన్లో ఏమైందంటే టిపికల్గా
ఒక డిక్టేటర్ టైప్ రూల్ ఉంది కాబట్టి పబ్లిక్ సపోర్ట్ కూడా లేకుండా వీళ్ళు దాన్ని చేయగలిగినారు. వేరే దేశాలలో దాన్ని ఆ ప్రకారంగా ఇంప్లిమెంట్ చేయడము కష్టం కావచ్చు, కానీ ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండడం చాలా మంచిది. అండ్ డిఫరెంట్ కంట్రీస్ డిఫరెంట్ టెక్నాలజీస్ వాడుతున్నాయి. ఇండియా మాత్రం ఏం చేస్తుందంటే ఎక్కడెక్కడైతే వాళ్ళకు గ్యాప్స్ ఉన్నాయో, అందుకోసం మొన్న ఇజ్రాయెల్ వెళ్ళినప్పుడు ఆ టెక్నాలజీ పరంగా అయితే గ్యాప్ ఉందో దానిలో కూడా మనకు ఎంఓయూలు చేయడం జరిగింది. సో ఇండియా ఒక బ్యాలెన్స్డ్ అప్రోచ్ ట్రై చేస్తుంది. ఇక్కడ మనకు గ్యాప్స్ ఉన్నాయో అది యుఎస్ కానివ్వండి, రష్యా కానివ్వండి, మొత్తం ప్రపంచంలో ఎక్కడెక్కడ దేశాల దగ్గర ఏదైతే నైపుణ్యం ఉందో, టెక్నాలజీ ఉందో, మన గ్యాప్ ఎక్కడైతే ఉందో ఆ గ్యాప్ కోసము మన దేశ సమగ్రత, టెరిటోరియల్ ఇంటెగ్రిటీ, లీడర్షిప్ ప్రొటెక్ట్ చేసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. సరే, అంటే ఇప్పుడు ఒక దేశంపై యుద్ధం ప్రకటించాలంటే ప్రకటించే ముందుకే ఆ దేశ అధ్యక్షుడిని కిడ్నాప్ చేయడం లేదా మట్టి కట్టించడం జరుగుతుంది. ఇది అంతర్జాతీయ న్యాయం చట్ట ప్రకారం ఇది సాధ్యమే అవుతుందా సార్? ఇంతకీ ఇది ఒక కొత్త స్ట్రాటజీ అని చెప్పుకోవాలండి. ముందు ఎప్పుడు ఇటువంటివి కాలేదు. అయితే ఇప్పుడున్న టెక్నాలజీ పరంగా టూల్స్ ప్రకారంగా ఇవన్నీ పాసిబుల్ అవుతున్నాయి. అయితే ఇట్స్ కాల్డ్ డీక్యాపిటేషన్ స్ట్రాటజీ. అంటే లీడర్ని తీసేస్తే అక్కడ ఉన్న హోల్ మొరాల్, హోల్ సిస్టమ్ డిమాలిష్ అవుతుందన్న స్ట్రాటజీతో అమెరికా చేస్తుంది. అండ్ రీసెంట్ వెనిజులాలో చేసింది, ముందు సద్దాం హుస్సేన్తో అట్లే అయింది, ఇప్పుడు ఇక్కడ కూడా. అయితే ఈ డీక్యాపిటేషన్ మెథడ్ తోటి వ్యవస్థని హెడ్ని తీసేస్తే కింద అయితే మెయిన్ బాడీ ఉంటుందో క్రంబుల్ అవుతుందన్న ఒక స్ట్రాటజీతో చేయడం జరుగుతుంది. అయితే ఇంకా మీరు అన్నట్టు ఈ ఇటువంటి స్ట్రాటజీస్ ఇంకా అవుతాయంటే ఎక్కడెక్కడైతే స్కోప్ ఉందో అక్కడ చేస్తారు. ఎక్కడ లేదో లీడర్షిప్ బాగా మన డెమోక్రటిక్ కంట్రీస్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ అటువంటివి ఇంప్లిమెంట్ చేయడము కష్టము. కానీ ఇంకో కారణం అనిపిస్తుంది, యుఎస్ ఇంటర్వెన్షన్ కూడా అక్కడ మెయిన్లీ ఇక్కడ ఆయిల్ రిజర్వ్స్ చాలా ఉన్నాయి, చమురు నిల్వలు చాలా ఉన్నాయి. కాబట్టి అక్కడ అరబిక్ కంట్రీస్ అయితే ఇస్లామిక్ కంట్రీస్ ఉన్నాయో ఫ్యూయల్ రిజర్వ్స్ అన్నీ అక్కడ ఉన్నాయి. కాబట్టి అమెరికా అక్కడ ఒక బేస్ ఉండాలి, ఒక పొటెన్షియల్గా అక్కడ ఉంటే ఆయిల్ ఇండస్ట్రీని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు అని చూస్తున్నారు. సో ఇది మిలిటరీ ప్రకారంగానే కాకుండా ట్రేడ్ వైజ్ కూడా ఒక బలమైన కారణం ఉంది అమెరికాకి అక్కడ ఇన్ఫ్లుయెన్షియల్గా ఉండడానికి. సార్, అంటే ఇప్పుడు జరుగుతున్న యుద్ధం సంబంధించి ఈ చమురు ధరలు అంటే ప్రపంచవ్యాప్తంగా ఎలా ఉండబోయే అవకాశాలు ఉన్నాయి? చమురు ధరలు డెఫినెట్గా పెరుగుతాయని అనుకుంటున్నారండి. ఎందుకంటే అక్కడ మెయిన్ స్ట్రైట్ ఆఫ్ హోమర్స్ అనేది ఉందో అక్కడి నుంచి అంతా చమురు ఇక్కడ మన ఇండియా దేశాలకి ఎక్స్పోర్ట్ అవుతుంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు టారిఫ్ రెజ్యూమ్లో కూడా మనం రష్యా నుంచి ఆయిల్ కొంటుంటే కూడా అది కూడా ఇన్ఫ్లుయెన్స్ అయింది. ఆయిల్ ఈజ్ అ బిగ్ ఫ్యాక్టర్ అండి ఇన్ ఆల్ ద థింగ్స్. అయితే ప్రైజెస్ చమురు పెరగగానే రిలేటెడ్గా వేరేవైతే ఉంటాయో ఇంకా వస్తువుల ఖర్చులు అని పెరుగుతాయి. ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్ పెరుగుతుంది, దాంతో అన్ని ఏవైతే ఎసెన్షియల్ ఐటమ్స్ ఉంటాయో వాటి రేట్స్ కూడా పెరుగుతాయి అన్నమాట. అయితే మెయిన్ అనుకుంటున్నారు ఏంటంటే ఇమీడియట్ ఇంపాక్ట్ అయ్యేందంటే చమురు ధరలు పెరుగుతాయని అనుకుంటున్నారు. దాంతో ఓవరాల్గా ఎకనామిక్ ఏదైతే స్టాండర్డ్స్ ఉంటాయో అవన్నీ మీద ఇంపాక్ట్ పడుతుందని అనుకుంటున్నారు. సో యాజ్ ఫార్ యాజ్ ఇండియా ఇస్ కన్సర్న్, టిపికల్గా చమురు రేట్ పెరగగానే మన అన్నిటి మీద దాని ఇంపాక్ట్ పడుతుంది. ఇన్ఫ్లేషన్ పెరగచ్చు, ట్రాన్స్పోర్టేషన్ లాజిస్టిక్స్ కాస్ట్ పెరుగుతుంది, మనకు అయితే కూరగాయల నిత్యావసరాల వస్తువులు ఉంటాయి అవన్నీ కూడా రేట్స్ పెరిగే అవకాశం చాలా కనపడుతుంది. అయితే ఇండియా ఏం చేసిన స్ట్రాటజీ, మనం ఆల్టర్నేటివ్ రిసోర్సెస్ చాలా ప్లాన్ చేసుకున్నాము. ఒక మంచి థింక్ ట్యాంక్ ఇప్పుడు మంచి లీడర్షిప్ మన దగ్గర ఉండి ఇప్పుడు ఇక్కడ కాకుండా మనం వేరే దగ్గర కూడా తీసుకోవచ్చు అన్నట్టు ప్లాన్ చేసుకుంటున్నాము. బట్ ఇవన్నీ ఓవరాల్గా సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ ఉంటాయి మన కంట్రీస్ ఎకానమీ. అంటే రేపు ప్రారంభమయ్యే స్టాక్ మార్కెట్కి సంబంధించి కూడా ప్రభావం చాలా పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే నిఫ్టీ రోజు రోజుకి కిందికి పడిపోతున్నప్పటికీ రేపు యుద్ధం వాతావరణానికి సంబంధించి నిఫ్టీ కానీ ఇట్లా స్టాక్ మార్కెట్ కానీ ఏ విధంగా ఉండబోయే అవకాశం? ఇవన్నీ సెంటిమెంట్ అంటామండి నార్మల్గా. సో వరల్డ్ వైడ్ ఒక అన్స్టేబుల్ ఎన్వైరన్మెంట్ ఉన్నప్పుడు స్టాక్ మార్కెట్స్ అవన్నీ ఒక డౌన్ఫాల్ ఉంటుంది. స్టేబుల్గా ఉంటే పెరుగుతాయి. సో ఇప్పుడు లాస్ట్ కొన్ని రోజుల నుంచి స్టేబుల్గా ఎన్వైరన్మెంట్ ఉన్నప్పుడు, కానీ ఇంటర్నల్ ఎన్వైరన్మెంట్ మనది స్టేబుల్గా ఉంది కాబట్టి అంత ఇంపాక్ట్ పడకపోవచ్చు. అయితే కొన్ని ఏవైతే కంపెనీస్ ఏవైతే ఆయిల్తో డీల్ చేస్తున్నాయో రిలేటెడ్ ఏజెన్సీస్ వాటి స్టాక్స్ మీద ఇంపాక్ట్ కావచ్చు, కానీ ఓవరాల్ ఇండియన్ ఎకానమీ మీద ఇంపాక్ట్ అయ్యేది తక్కువనే కనబడుతుంది. బికాజ్ ఇండియన్ లీడర్షిప్ ఈజ్ ఆల్సో రెస్పాండ్ అవుతున్నాము. మనము ఇవన్నీ వరల్డ్ సిచ్యువేషన్ అవుతుంటే మనము ఏ సైడ్ తీసుకుంటలేము. మనము న్యూట్రల్గా ఉండి అందరూ వాళ్ళ రెస్ట్రెయింట్తో బిహేవ్ చేయాలి. అండ్ టెరిటోరియల్ ఇంటెగ్రిటీ, దేశ సమగ్రత ప్రొటెక్ట్ చేసుకోవాలని చెప్పి ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది. సిమిలర్లీ రష్యా కూడా, బ్రిక్స్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అన్నీ ఇటువంటివి. అయితే ఒక సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే మన ప్రధానమంత్రి ఒక జస్ట్ 3-4 డేస్ ఇజ్రాయెల్ ఉండొచ్చిన కాగానే ఇది అవ్వడం జరిగింది. అంటే దీని ఇండికేషన్స్ ఆల్రెడీ నాకు ఉండేనా అన్నట్టు కూడా మనకు. అయితే ఇండియా కూడా ఒక రోల్ ప్లే చేస్తుంది అనమాట ఇన్ బ్రింగింగ్ అబౌట్ సర్టన్ ఇప్పుడు
డెమోక్రటిక్ నార్మ్స్ రివైవ్ చేయడానికి, లీడర్షిప్ డిక్టేటర్షిప్ ఉందో అవన్నీ కంట్రోల్ చేయడానికి. సో ఒక ప్రపంచ లెవెల్లో ఇండియాకు ఒక రోల్ కనబడుతుంది. కానీ ఇంకోటి ఏంటంటే, ఒక దిక్కు ఈ మండే సోమవారం నుంచి పీస్ డిస్కషన్స్ అయ్యేది ఉండేది ఇదే సబ్జెక్ట్ మీద. కానీ దాని ముందే వీళ్ళు ఇట్లా చేయడము కొంచెం డిసప్పాయింటింగ్గా ఉందన్నట్టు చాలామంది ఎక్స్పర్ట్స్ చెప్తున్నారండి. సరే, అంటే తాజాగా జరుగుతున్న పరిణామాలు చూస్తా ఇటు ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా కానీ మన భారతదేశం వ్యవస్థకు సంబంధించి కూడా ఎలా భద్రపరచుకునే కానీ గూఢచార వ్యవస్థ కానీ ఎలా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది సార్? నార్మల్లీ మన దేశం ఇప్పుడు అడ్వైజరీ కూడా ఇవ్వడం జరిగిందండి. అయితే అక్కడ చుట్టుపక్కల మిడిల్ ఈస్ట్లో ఉన్న దేశాలలో ట్రావెల్ అవాయిడ్ చేయడము అని చెప్తున్నారు. అండ్ మన దగ్గర ఎక్కడైతే ఎవరికైతే ఇబ్బందులు ఉన్నాయో, ఉద్యోగాలు చేస్తున్నారో అక్కడ వాళ్లకు ఇండియన్ ఎంబసీ త్రూగా తీసుకురావడానికి రెడీగా ఉన్నట్టు చెప్తున్నారు. అయితే ఇండియన్ విజిన్ ద కంట్రీ ఏమీ ప్రాబ్లం ఇప్పుడు కనపడడం లేదు. ఎందుకంటే ఈ ఇష్యూ కొంచెము మిడిల్ ఈస్ట్లోనే కేంద్రీకృతమైంది కాబట్టి. కానీ ఇండియా ఇస్ అవేర్. అయితే మీరు ఇంతో మనం అనుకున్నట్టు చమురు రేట్లు పెరిగితే దాంతో మన మీద ఇంపాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. దానికి మనము ఏ విధంగా ఇన్ష్యూర్ చేసుకుంటామన్నది ఇక్కడ పొలిటికల్ లీడర్షిప్ చూసుకునే అవసరం. కానీ ఇది చాలా పొడవుగా కాదనిపిస్తుంది. షార్ట్ టర్మ్లోనే ఇదేదో సెటిల్మెంట్ అవుతుంది. అండ్ తొందరగా అక్కడ కొత్త రెజీమ్, అంటే అమెరికా అక్కడ ఎప్పుడు కొత్త రెజీమ్ రావాలి, ఈ ఖమేనీ రూల్ వెళ్ళిపోయి కొత్త రెజీమ్ టేక్ ఓవర్ చేసుకోవాలన్నట్టు మాట్లాడుతూనే ఉన్నారు. ఆ రెజీమ్ వస్తే ఇండైరెక్ట్గా అమెరికా కంట్రోల్ చేస్తే కొంచెం స్టేబుల్ అవుతుంది అనిపిస్తుంది. అంటే అమెరికా దేశం సంబంధించి అంటే గతంలో ఉస్సామ్ బిన్ లాడెన్ కానీ సద్దాం హుస్సేన్లు కానీ అంతమంచడంలో చాలా కీలక పాత్ర పోషించడం జరిగింది. అంటే వాళ్ళే టెక్నాలజీ కానీ తర్వాత గూఢచార వ్యవస్థ కానీ చాలా బలంగా ఉన్నది. దీనిలో ఆ వ్యవస్థకు సంబంధించి ఎలా ఉన్నది సార్? వ్యవస్థ కంటే ఇంపార్టెంట్ ఒకటి ఏమనిపిస్తుంది అంటే, అమెరికాలో మీరు అన్నట్టు ఇప్పుడు ఉస్సామా బిన్ లాదెన్ది అప్పుడు 26/11 అయినప్పుడు ఎంతోమంది చనిపోయినారు. అమెరికాలో ఏమైతుందంటే ఒక్క పౌరుడు కూడా చనిపోతే వాళ్ళని వదిలిపెట్టరు, దాన్ని ఒక లాజికల్ కన్క్లూజన్ దగ్గర తీసుకెళ్తారు. అయితే ఉస్సామా బిన్ లాదెన్ గురించి కూడా చాలా రోజులు ట్రాక్ చేసి వాళ్ళు కనుక్కొని ఎక్కడున్నాడో అది చేయడం జరిగింది. అయితే ఒకటేమో టెక్నాలజీ, ఇంకోటి దిక్కేమో కమిట్మెంట్ యాజ్ ఎ నేషన్ స్ట్రాంగర్ ఉంది. అండ్ వాళ్ళు ఏంటంటే ఏమైనా అట్లా అవుతే ఎంత రిసోర్స్ అయినా పెడతారు దానికి డెవలప్ చేయడానికి, ట్రాక్ చేయడానికి. అయితే ఇక్కడ ఒక నేషనల్ స్పిరిట్ ఉంది, టెక్నాలజీ సపోర్టింగ్ ఉంది, లీడర్షిప్ కూడా. అక్రాస్ పొలిటికల్ ర్యాంక్స్ వాళ్ళు ఏం చేస్తారంటే, అమెరికాని ఎవరైనా హర్ట్ చేస్తే వాళ్ళు ఎంబడించి దాన్ని ఒక లాజికల్ ఎండ్ తీసుకొస్తారు. మీరు చెప్పినట్టు ఒసామా బిన్ లాదెన్, సద్దాం హుస్సేన్, డిఫరెంట్ ఏదైతే ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేసి ప్రిసైజ్గా. అయితే దీనికి మీరు అన్నట్టు ఒక హైలీ డెవలప్డ్ స్కిల్ చాలా అవసరము, ఇంటెలిజెన్స్ స్కిల్ అవసరము, నెట్వర్క్ అవసరము. అయితే ఆ స్ట్రాటజీలో అమెరికా ఈజ్ వే హెడ్ ఇన్ చాలాసార్లు, అంటే వేరే దేశాల కంటే. అండ్ సూపర్ పవర్ కూడా కాబట్టి ఎకానమీ వైజ్ ఆల్సో దే ఆర్ ఏబుల్ టు ఇన్వెస్ట్ సచ్ రిసోర్సెస్. కానీ ఒక లీడర్షిప్ దిక్కు నుంచి ఒక కమిట్మెంట్ కనపడుతుంది. అమెరికాని ఎవరైనా ఏమన్నా నష్టం చేస్తే వాళ్ళు ఎంబడబడి వాళ్ళని మట్టి కల్పించేంత వరకు ఊరుకోరని. సో ఇదే స్ట్రాటజీ. ఇంకోటి ప్రియంటివ్ కూడా, ఒకటేమో అయినాక ఇంకోటేమో అయ్యే ముందు కూడా. అప్పుడప్పుడు ఏంటంటే ఇంటర్నేషనల్లీ అమెరికా లీడర్షిప్ రోల్ ప్లే చేసుకుంటూ ఒక స్టేబుల్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు ట్రంప్ విధానాలు వేరే విధంగా ఉండొచ్చు, కానీ ఓవరాల్గా ఎక్కడైతే కొంచెము రోగ్ కంట్రీస్ ఉన్నాయో, విచ్ ఈ న్యూక్లియర్ నేషన్ అయిపోయి దాన్ని దురుపయోగం చేసే స్కోప్ ఎక్కడైతే ఉన్నదో అక్కడ దాన్ని కంట్రోల్ చేయడానికి ఇది అవసరమేమో అని అనిపిస్తుంది. సరే, అంటే ఇరాన్ ఇప్పటికే వాళ్ళ అధ్యక్షుడిని కోల్పోవడం జరిగింది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మేము ప్రతీకారం తీర్చుకుంటాం, ఇంతకు డబ్బులు తీస్తామని చెప్పి కూడా ఇందాక తాజాగా ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే అంతవరకు సాధ్యం అవుతుందా సార్ ఇరాన్కి ఉన్న సైనికం కానీ అక్కడ ఉన్న బలాలకు సంబంధించి? ఒక నేషనల్ లీడర్ కోల్పోయినప్పుడు, అది కూడా ఎన్నో ఏళ్ళ నుంచి రూల్ చేసినప్పుడు అటువంటి స్టేట్మెంట్స్ రావడం సహజమే. కానీ ఇరాన్ దగ్గరికి అంత సామర్థ్యం లేదు టు రిటాలియేట్ చేయడము. అయితే ఇవన్నీ ఆపరేషన్స్ అవుతున్నప్పుడు కూడా ఆల్రెడీ వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ మెకానిజము అవన్నింటినీ న్యూట్రలైజ్ చేయడం జరిగింది. అయితే ఇరాన్ దగ్గర అంత స్కోప్ ఏం లేదు అంటారు. కానీ అండ్ తొందరగా ఒక కొత్త గవర్నమెంట్ సిస్టమ్ వచ్చేసి దేశాన్ని అడ్మినిస్ట్రేషన్ గవర్నెన్స్ కంట్రోల్ చేస్తే ఇవన్నీ దీని గురించి మాట్లాడడం తక్కువైపోతుంది. ఎందుకంటే ఒక ఆటోక్రాటిక్ కైండ్ ఆఫ్ డిక్టేటర్షిప్ రెజీమ్ ఉన్నప్పుడు అంత దాని ఇంపాక్ట్ ఉండకపోవచ్చు అని అనిపిస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, నమస్తే. ఇది తాజాగా జరుగుతున్న ఇరాన్ ఇజ్రాయెల్ సంబంధించి యుద్ధంలో రాబోయే రోజుల్లో కూడా ప్రపంచవ్యాప్తంగా సంబంధించి కూడా కొన్ని మార్పులు జరిగే అవకాశం ఉంది. అది చమురు ధరల పైన కూడా ప్రభావం కూడా చూపే అవకాశం ఉందని చెప్పి కూడా విశ్రాంతి మేజర్ శివకిరణ్ గారు అయితే భావిస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ పురుషోత్తంతో రమేష్, ఈటీవీ, హైదరాబాద్.